ప్రస్తుత ప్రపంచానికి ఒక రాజకీయ ఆర్థిక సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకు ఆధారం సూపర్ పవర్ అయినటువంటి అమెరికా. కానీ ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది. ట్రంప్ మాత్రం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఉన్నారు, అమెరికా ఫస్ట్ అంటూ ఉన్నారు. ఎంజీరావు గారు, ఈ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసి న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకొచ్చే దిశగా ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. దీనే ట్రంపిజం అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు. సో ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు 1823లో మన్రో డాక్ట్రిన్ అనేది ఒకటి ఉండేదన్నమాట. అంటే అమెరికా తన అడ్డా, అంటే అమెరికా చుట్టూరు ఉన్న ఈ పైన ఉన్న నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అదేవిధంగా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల ఉన్న మధ్యలో ఉన్న భూభాగం, అంటే ఉత్తర దక్షిణ అమెరికాల దగ్గరికి ఎవ్వరూ బయట వాళ్ళ శక్తులు రాకూడదు. ఇది మన్రో డాక్ట్రిన్ అనమాట. అంటే అమెరికా సెక్యూరిటీ అంత పటిష్టంగా ఉండాలి, కానీ అమెరికా అందరిలో జోక్యం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్, అంటే దీన్ని ట్రంపిజం అని కూడా పిలుస్తున్నారు. ఈ మన్రో డాక్ట్రిన్ని డోన్రో డాక్ట్రిన్, అంటే మన్రో తీసేసి ట్రంప్ పెట్టడం అనమాట. అందుకే ట్రంపిజం, డోన్రో డాక్ట్రిన్ అని అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పుడు పలుకుతున్నారు అన్నమాట. అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపంచంలో అతిపెద్ద భూకంపాన్ని తీసుకొచ్చాడండి. ఎందుకంటే ప్రపంచ వ్యవస్థ, అంటే వరల్డ్ ఆర్డర్, అంటే ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్తాడనమాట. ఏంటి, మనకి ఎప్పుడు లేదా చాణక్యుడు చెప్తాడు, మౌర్య చంద్రగుప్తుడు చెప్పేటప్పుడు. తర్వాత హస్తినాపురంలో ధర్మరాజు పెట్టడానికి శ్రీకృష్ణుడు చెప్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అవతారం, ఏది జీసస్ అయినా అల్లా అయినా ఒకటి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఒక ఆర్డర్ తీసుకురావాలి. శాంతి భద్రతలు అంటారు ఆ ఆర్డర్ అనమాట. అది ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ అనేది ఒకప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం పనిచేయాలి, ఒక క్రమ పద్ధతి ప్రకారం పనిచేయాలి. దాన్నే వరల్డ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకటి ఉందండి. దానికి IMF, IBRD, బ్రెటన్ వుడ్స్ 1945లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినాయి. అవి అమెరికాలో ఉంటాయి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అమెరికా ఆధారం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చైనా, ఇండియాలు, కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆర్థిక సంస్కరణల్లో వెళ్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకి ప్రస్తుతం అమెరికా ఆధారం. దాన్ని ట్రంప్ మారుస్తున్నాడు. డీగ్లోబలైజేషను, నాకొద్దు గ్లోబలైజేషను, ప్రపంచీకరణ, ఈ సరళీకరణ విధానాలు అమెరికాకు వద్దు అని ఆయన పక్కన పెట్టేశాడు, బుట్టలో పడేశాడు, టారిఫ్స్ విధించేసి. అంటే అమెరికా పెట్టిన ఆర్థిక విధానాన్ని అమెరికాయే తినేస్తుంది, పులి తన బిడ్డ తాను తిన్నట్టు. ఇక రెండు, ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థ ఉందండి. ఆర్థిక వ్యవస్థ తర్వాత ఈ రాజకీయ వ్యవస్థ అయిన ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, శాన్ ఫ్రాన్సిస్కో, రూజ్వెల్ట్, ఇవన్నీ మనకు తెలుసు. అప్పట్లో రూజ్వెల్ట్ రష్యన్ ప్రెసిడెంట్, అప్పుడు స్టాలిన్, తర్వాత వీళ్ళందరూ విన్స్టన్ చర్చిల్, వీళ్ళందరూ కూర్చుని శాన్ ఫ్రాన్సిస్కోలో 51 నేషన్స్ ఫామ్ అయ్యి ఐక్యరాజ్య సమితిని పెట్టాయి. ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితిలో ఈరోజు ట్రంప్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన 66 ప్రపంచ సంస్థల నుంచి బయటకు రావడం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడండి. ఇప్పుడు ఎంతటి షాకింగ్ అంటే, గత 100 సంవత్సరాలుగా ప్రపంచ రాజకీయ వ్యవస్థకి పునాదైన సంస్థల నుంచి ఆయన బయటకు వచ్చేసాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఏంటి, ఈ ప్రపంచ వ్యవస్థ నాకు వద్దు, ఈ రాజకీయ వ్యవస్థ అంటూ బయటకు వచ్చేసాడు ఆయన. తర్వాత ప్రపంచంలో ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి వచ్చింది, పర్యావరణ వ్యవస్థ అనేది. దానికే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అని ఒకటి ఉంటుంది, క్లైమేట్ చేంజ్ అని, UNFCC. దాంట్లోంచి ఆయన బయటకు వచ్చేసాడు. పారిస్ క్లైమేట్ చేంజ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఈ ప్రపంచ పర్యావరణ వ్యవస్థ నాకు సంబంధం లేదు, అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అంతే ఆయన మాట్లాడేది. అంటే ఏమైపోవాలి, అది నుంచి బయటకు వచ్చేసాడు. తర్వాత అంతర్జాతీయ అంటే భద్రతకు సంబంధించిన ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటిలోంచి బయటకు వచ్చేసాడు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియనిజం అంటే, హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులకు సంబంధించింది. అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రధానమైంది ఆర్టికల్ 1 చార్టర్, UN చార్టర్ అంటారు. ఆ చార్టర్ చెప్పేది ఏంటి అంటే, ప్రపంచంలో మానవ హక్కుల సంరక్షణ. దాంట్లో ఉంచి ఆయన దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన చూడండి, మానవ హక్కులన్నీ ఉల్లంఘన చేస్తున్నాడు. అంటే ఏంటి, ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అన్ని వ్యవస్థల నుంచి అమెరికా పెట్టింది, అమెరికా మూలం, అమెరికాయే ఆధారం ప్రస్తుత ప్రపంచ అన్ని వ్యవస్థలకి. అటువంటి వరల్డ్ ఆర్డర్ని ఆయన తుంగలో తొక్కి నాశనం చేస్తూ బయటకు వచ్చేస్తున్నాడు. ఏమిటి అంటే దానికి ఆధారములు కూడా ఏంటంటే మన్రో డాక్ట్రిన్, ఇప్పుడు డోన్రో డాక్ట్రిన్ తెచ్చేసి ఉత్తర దక్షిణ అమెరికాలు నావి, ఈ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న భూభాగం అమెరికా అడ్డా, అమెరికా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అద్భుతమైన వర్డ్ అండి, స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. దాన్ని ఏమంటారంటే
మనం దాన్ని పచ్చిగా చెప్పాలంటేనంటే ఒకటే, అంటే అర్థవంతమైన భాషలో చెప్పాలంటే మనం వీధుల్లో ఉంటుంటే ఒక కుక్కల గ్రూప్ ఉంటుందన్నమాట. ఆ కుక్కల గ్రూపు ఇంకో కుక్కల గ్రూపుని అక్కడికి రానివ్వదు. ఆ బిర్రు నాది, ఇది నా అడ్డా అని. అలాగే జంతువులు, అడవులో జంతువులు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవంతా ఉంటుంది. ఇలాగే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 2 ఖండాలు నావి. దీంతో పాటు ఆయన ఇంకోటి అంటున్నాడు, గ్రీన్లాండ్, ఆర్కిటిక్ మహాసముద్రం అక్కడ, తర్వాత గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ మంచు కరిగిపోతుంది. మంచు కరిగిపోవడం వల్ల ఆర్కిటిక్ మహాసముద్రం బయటకు వస్తుంది, సీ రూట్ వస్తుంది. చైనా, రష్యా నుంచి కాపాడుకోవడానికి అది కూడా నాదే. గ్రీన్లాండ్ అవసరమైతే యూరోప్ను నాటో నాశనం చేసి తీసుకొస్తున్నాను అంటాడు. ఇక్కడే ఒక పాయింట్ ఉందండి. నాటో అంటే ఏంటి? ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జాతులు, అక్కడ ఉన్న ప్రజలు ఎవరు స్పెయిన్ నుంచి, ఫ్రెంచ్ నుంచి, బ్రిటిష్ నుంచి, తర్వాత డెన్మార్క్ నుంచి, వీళ్ళు ఉన్న ప్రజలే అక్కడికి వెళ్ళి నివాసం ఉంచుకుని అక్కడ రెడ్ ఇండియన్స్ని పంపించేస్తే అమెరికా ఫామ్ అయింది. అంటే యూరోపియన్ జాతులు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరైతే పుట్టించారో అమెరికాని వాళ్ళని కాదంటున్నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అందుకే అవసరమైతే గ్రీన్లాండ్ తీసేసుకుంటాను అని నాటోని సర్వనాశనం చేస్తున్నాడు అనమాట. అందుకే డెన్మార్క్ ప్రెసిడెంట్ ఫ్రెడరిక్ సన్ ఆవిడ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది, గ్రీన్లాండ్ ఫోర్స్గా తీసుకోవడం అంటే నాటో నాశనం అయినట్టు. అయినా పర్వాలేదు, నేను నాటో నాకు కావాలా, అవసరమైతే అమ్ముతారా లేకపోతే సైనిక బలాన్ని ఉపయోగించాలా అని ట్రంప్ మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. వరల్డ్ ఆర్డర్ని అమెరికా ఏదైతే పెట్టిందో 80 సంవత్సరాలుగా దాన్ని నాశనం చేస్తూ కొత్త అమెరికాని క్రియేట్ చేస్తున్నాడు ఆయన. సామ్రాజ్యం, ఏ న్యూ యుఎస్ ఎంపైర్. అంటే వరల్డ్లో ఎక్కువ భూభాగం, ఇప్పుడు దాకా ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్గా అమెరికా డామినేట్ చేస్తుంది. తిరుగులేని పవర్ అది. కానీ ఇప్పుడు భూభాగరిత్యం కూడా కావాలి అంటున్నాడు యునైటెడ్ స్టేట్స్. అది న్యూ వరల్డ్ ఆర్డర్. అన్నిటినీ నాశనం చేస్తూ బయటకు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో ఆయన రష్యా, చైనాలతో దెబ్బలు ఆడరండి. శక్తివంతమైన అణు పవర్స్తో ఆయన యుద్ధానికి వెళ్ళడు. మీరు తీసుకోండి, నాది నేను తీసుకుంటా అంటూ వరల్డ్, ఆ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెట్టే వరల్డ్ ఆర్డర్ యొక్క ప్రతి కాన్సిక్వెన్సెస్, దాని ర్యామిఫికేషన్స్, దాని తత్ఫలితం ఎలా ఉందంటే ఫలితాలు ఆయన ఇప్పుడు వరకు ప్రపంచంలో అమెరికా కంట్రోల్ చేయడం వల్ల అది చాలా డెప్త్కి వెళ్తే, చాలా ప్రొఫౌండ్ అనాలిసిస్ చేస్తే ఒకటి ఉంటుందండి. యుఎస్ డామినేట్ చేయడం వల్ల ప్రపంచంలో అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత ప్రపంచ మానవాళికి హ్యూమన్ చరిత్రలో, హ్యూమన్ హిస్టరీలో, అంటే మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన బెనిఫిట్ వచ్చిందనమాట. అది ఏంటి అంటే ఫ్రీ నావిగేషన్. ప్రపంచంలో అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా వెళ్ళొచ్చు. ఇది ప్రపంచంలో ఎప్పుడూ లేదు మానవ చరిత్రలో, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్రీ ఎయిర్వేస్. ఈ అంతర్జాతీయ ఎయిర్ స్పేస్లో ఎవరైనా ఎగరొచ్చు. అంతర్జాతీయ వాణిజ్యం ఫ్రీ అయింది. ఇంటర్నేషనల్లో శాంతి భద్రతలు ఉన్నాయి. ఈరోజు యుఎస్ వాటన్నిటిని కొట్టడం వల్ల చూడండి, యుఎస్ఏ కొట్టేసింది ఏదో అట్లాంటిక్ మహాసముద్రంలో, అంతర్జాతీయ జలాల్లో, ఇంటర్నేషనల్ వాటర్స్లో రష్యా నౌకల్ని సీజ్ చేసింది. అంటే నాకు అవసరం లేదు, నా యుఎస్ మెయిన్ అన్నాడు. అంటే అమెరికా పెట్టిన అన్క్లాస్ అనేటి ఉంటుందండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్, దాన్ని బద్దలు కొట్టేసింది యునైటెడ్ నేషన్స్ అనమాట. అంటే ట్రంప్. సో దాన్ని ఫాలో అవడం అంటే ఏంటి? చైనా ఇష్టం, రష్యా ఇష్టం, ఎవడిష్టం వాడు చేసుకోండి, కానీ నా జోన్లోకి ఎవరు రాకూడదు. అది డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఏ పవర్ ఉంటే ఎవరుంటే వాళ్ళు తీసేసుకోండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఎవడు శక్తి ఉంటుంది. అమెరికా ఇస్ ద గ్రేట్ పవర్. ఇట్ కెన్ ఆక్యుపై ఈవెన్ గ్రీన్లాండ్, ఇట్ కెన్ ఆక్యుపై కెనడా. 51 స్టేట్ చేసుకుంటాం. వెనిజులా నాదే, నా ఈ భూభాగంలో ఎవరు రాకూడదు. రష్యా, చైనాలో ఖాళీ చేయండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు తైవాన్ మీద. యుక్రెయిన్ నువ్వేం చేసుకుంటావు, పుర్తి నువ్వు చేసుకో, కానీ నా జోలికి రాకని ఆయన చేస్తున్నాడు. అంటే ఏంటి? రష్యా అమెరికాతో పోరాడవలసిన అవసరం ఎక్కడ లేదు. చైనా అమెరికాతో పోరాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చైనా తైవాన్ దగ్గరికి అమెరికా రాదు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోదు. కానీ రష్యా, చైనాల్ని మీరు న్యూక్లియర్ పవర్, గ్రేట్ పవర్లే, కానీ నా జోన్లోకి రాకండి, మేము అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకుంటుంది అని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్. మరి ఇండియా ప్లేస్ ఏంటి అనేది చూసుకోవాలి. మరి ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇండియా సెక్యూరిటీ జోన్ ఏదండి, ఇది నిర్ధారించుకోవాలి. సో సరే, వరల్డ్ ఆర్డర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇట్స్ ఎ న్యూ ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. అంటే ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ, ఎ న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ కమింగ్ అప్ ఓన్లీ సోలోలీ బికాజ్ ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ వల్లే ఇంతటి ఫలితం వస్తుంది. వణుకు పుట్టించే ఒక అతి పెద్ద విషయం మన కళ్ళ ముందు జరిగిపోతుంది. ఏది యుద్ధాలు అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు అంటాడు అనమాట,
ఒకటి కొత్తదనాన్ని క్రియేట్ చేయాలంటే ఉన్నదాన్ని నాశనం అవ్వాలి. అందుకనే కురుక్షేత్ర యుద్ధం రావాల్సి వచ్చిందమ్మని కుంతీదేవితో మాట్లాడతాడండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక కొత్త ధనం రావాలి, ఒక పరివర్తన రావాలి అని ఉంటూ మాట్లాడతాడు శ్రీకృష్ణుడు. ఈ డొనాల్డ్ ట్రంప్ వల్ల ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం అవ్వకుండానే ఒక కొత్త ధనం తీసుకొస్తున్నాడు. కానీ ఆ కొత్త ధనం మాత్రం జరగదు, మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందండి. ఎంజీ రావు గారు, ఈ ట్రంపిజం లేదా ట్రంప్ న్యూ వరల్డ్ ఆర్డర్ వల్ల అమెరికాతో రష్యా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఈ ట్రంపిజం వల్ల రష్యా ఏమైనా ప్రయోజనం పొందబోతోందా? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ న్యూ వరల్డ్ ఆర్డర్ అనే అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్, మాగా MAGA అనే తీసుకొచ్చేసాడు ఆయన. దీంతో ఏంటంటే ప్రపంచ ఆధిపత్యం నాకు అవసరం లేదు, యూరోప్లో అమెరికా ఆధిపత్యం నాకు అవసరం లే, చైనా జోలికి నేను రాను, కానీ చైనా రష్యాలు మీరు మాత్రం అమెరికా జోలికి రావద్దు. ఏంటి రావద్దు అంటే అమెరికా తన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా 2 ఖండాలు నావే, ఈ విషయంలో చైనా రష్యాలు రావద్దు, అందుకని వెనిజులా నుంచి మీరు ఖాళీ చేయండి అని చెప్పేస్తున్నాడు. 2 గ్రీన్లాండ్ నార్త్ అమెరికాలో భాగంగా మా సెక్యూరిటీ కోసం మీరు యూరోప్ని ఖాళీ చేయమంటున్నాడు. యూరోప్ సెక్యూరిటీ నాకు ఎంత మాత్రం పట్టదు అని ఆయన చెప్పేస్తున్నాడు అక్కడ. తర్వాత కెనడాని 51 స్టేట్గా జాయిన్ అవ్వమంటున్నాడు. ఈ బ్రెజిల్ వీటినన్నిటినీ ఎవ్వరు అక్కడ రాకూడదని చెప్తున్నాడు. కానీ అదే సమయంలో రష్యాకు ఒక పెద్ద మెసేజ్ ఆయన ఇచ్చేసాడండి. అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు రష్యా షిప్పులు ఏది మెరీనెరా, అదేవిధంగా సోఫియా 2 షిప్పుల్ని అమెరికా 100 సంవత్సరాలు ఎప్పుడు రష్యాని డైరెక్ట్ అటాక్ చేసి రష్యా షిప్పుల్ని అది సీజ్ చేసేసింది డొనాల్డ్ ట్రంప్ ఫోర్సెస్. ఈ సమయంలో పుతిన్ను మిసైల్ ప్రయోగించేస్తారు, పుతిన్ డైరెక్ట్గా అణ్వాయుధాలు వేసేస్తారు, పుతిన్ అమెరికా మీద డైరెక్ట్ అటాక్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ ట్రంప్ చాలా తెలివిగా పుతిన్కి ఒక మెసేజ్ ఇచ్చారండి. అలాంటిది ఏమీ జరగదు, ఎందుకంటే పుతిన్ ఆనందంలో తబ్బిబ్బైపోతున్నాడు అనమాట. ఏంటి అంటే పుతిన్కి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అది ఏంటి అంటే నేను ఎంత మాత్రం యూరోప్ జోలికి రాను, ఉక్రెయిన్ జోలికి రాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, యూరోప్ని ఉక్రెయిన్ని నాటో కూడా వదిలేశాను, నాశనం చేసి పడేశాను, నీ ఇష్టం అని చెప్పేశారు ఆయన. ఆల్రెడీ ఇది పుతిన్ ట్రంప్ మీటింగ్ జరిగినప్పుడు 28 సూత్రాల పథకంలోనే ఆయన చెప్పేశాడు, నాటో దేశాలు మీరు ఒప్పుకోండి, ఉక్రెయిన్ని పుతిన్కి ఇచ్చేద్దామని. అప్పుడే అయిపోయింది, నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అవడంలా. నాటో దేశాల గ్రీన్లాండ్ తీసేసుకుంటా డెన్మార్క్ని, అంటే ఏంటి నాటో బద్దలైపోయింది, నాటో నాశనం. కాబట్టి నాటో నేను తీసేశాను, నాటోలో నేను లేను, యూరోప్ని ఈస్ట్ యూరోప్ని నువ్వేం చేసుకుంటావో చేసుకో అని పుతిన్కి మెసేజ్ ఇచ్చేశారు. పుతిన్కి లైఫ్ టైము టార్గెట్ ఒకటి ఉందండి. గత 25 సంవత్సరాలుగా రష్యాకి ప్రెసిడెంట్గా చేస్తూ పుతిన్ జీవిత లక్ష్యం ఒకటి ఉంది. అదేంటి అంటే 1991లో USSR పతనమైంది, డిమాలిష్ అయ్యి ఒకప్పుడు USSR 15 రిపబ్లిక్స్గా మారిపోయింది, అంటే 15 దేశాలుగా విడిపోయింది. దాన్ని CIS కంట్రీస్ అంటారు, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ లక్ష్యం ఏంటంటే మళ్ళా 1991లో కోల్పోయిన రష్యా పూర్వ వైభవాన్ని తీసుకురావడం, దాన్ని పునరుద్ధరించడం. అందుకే ఆయన ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నాడు. తర్వాత కజకిస్తాన్ దగ్గర పెట్టుకుంటున్నాడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చేశాడు. ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద వరం ట్రంప్ రూపంలో వచ్చేసింది. అదేంటి, అమెరికా తన ఆధిపత్యాన్ని ఉక్రెయిన్ మీద నాటో మీద వదిలేసుకుని అమెరికా ఉత్తర దక్షిణ అమెరికాలకు పరిమితం అయిపోతుంది, ప్రపంచ ఆధిపత్యం దానికి లేదు. వెంటనే ట్రంప్ ఇప్పుడు పుతిన్ ఆనందంలో తబ్బిబ్బైపోతున్నాడు. ఎందుకు, ఉక్రెయిన్ ఆయన చేతిలోకి వచ్చేయడమే కాదండి, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ USSR అప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఉన్న ఎస్తోనియా, లాత్వియా, బాల్టిక్ నేషన్స్ అంటారండి. తర్వాత కార్పేతియన్ ఈ ప్రాంతంలో ఉన్న బెలారస్ నుంచి, ఈ హంగరీ ఈ ప్రాంతం నుంచి, తర్వాత తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కిజ్బెకిస్తాన్, ఈ 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, వీటన్నింటినీ మళ్ళా రష్యా తీసుకుంటే అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే అమెరికా అడ్డుకోవాలి, దాన్ని నాటో అడ్డుకోవాలి. తర్వాత పోలాండ్ ఈ ప్రాంతం, తూర్పు యూరోప్ కూడా రష్యా ఆధిపత్యంలో ఉండేది ఇండైరెక్ట్గా USSR టైంలో, కమ్యూనిస్ట్ రిపబ్లిక్గా. ఇప్పుడు వాటి మీద కూడా రష్యా పెత్తనం వచ్చేస్తుంది, ఎందుకంటే పోలాండ్ ఇవి నిలబడలేవు రష్యా ముందు. కాబట్టి దీంట్లోకి ఇప్పుడు ట్రంప్ అమెరికా రాదు. వెంటనే పుతిన్ తన జీవిత లక్ష్యమైన USSR పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి అవకాశం దొరికేసింది, ఒక అద్భుతమైన. తర్వాత ఉక్రెయిన్తో గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఉక్రెయిన్ ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ట్రంప్ ఇచ్చిన వరం. ట్రంప్ ఏంటంటే ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకొని అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అయ్యాని ఉత్తర దక్షిణ అమెరికాలు పరిమితం అవుతే పుతిన్ ఇష్టం వచ్చినట్టు యూరోపు ఇంకా నాటో దేశాలు ఈయనతో పోరాడలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు చేయలేక అమెరికాతో నాటో పెట్టుకున్నారు. నాటో నాశనం.
సో ఈస్టర్న్ యూరోప్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో రష్యా పూర్వ వైభవం సంతరించుకోబోతుంది. సో అందుకనే అమెరికాతో రష్యా యుద్ధం చేయవలసిన అవసరం లేదు. అందుకనే అసలు ట్రంప్ ఎంత పిచ్చోడు అనుకుంటాం, కానీ రష్యాతో యుద్ధం చేస్తే ఆయన పిచ్చి. ఎందుకంటే రష్యా అనేది ఒక మిలిటరీ పవరు, దాంతో గెలిచి ఓడించడం అసాధ్యం. ఎందుకంటే దాంతో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. ఎందుకంటే మ్యాడ్, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, న్యూక్లియర్ ఫోర్సు, 6500 న్యూక్లియర్ బాంబుతో ఉన్న దేశంతో ఎవరైనా దెబ్బలాట పెట్టుకుంటారు. అందుకే ట్రంప్ రష్యాని ఇష్టం చేసుకో, నా జోన్కి రాకు, నీ జోన్కి నేను రాను. అందుకే వెనిజులా జోలో తీకు, వెనిజులా నుంచి ఆయిల్ పట్టుకెళ్ళక, ఇది పట్టుకెళ్తే నేను ఊరుకోను. కానీ నీ ఉక్రెయిన్ దగ్గరికి నేను రాను, నీ యూరోప్ దగ్గరికి నేను రాను, నాటో దగ్గరికి నేను రాను అంటే పుతిన్, ట్రంప్ అద్భుతంగా ఎవరి షేర్ వాళ్ళు పనిచేసుకున్నారు, ఎవరి స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి ఇక రష్యా అమెరికా లేదా పుతిన్ ట్రంప్ల మధ్య యుద్ధం జరగదు. కానీ ఇప్పుడు రష్యా ఆధిపత్యం అక్కడ పెరిగిపోతుంది. కాబట్టి ఇది రష్యాకు ఆనందం. ఏ న్యూ వరల్డ్ ఆర్డర్లో అదొక ఆనందం అనమాట. కానీ ఇది ఒక టెంపరీ ఆనందం మాత్రమే. ఎంజీరావు గారు, ఇక చైనా విషయానికి వస్తే, చైనా ఈ ట్రంపిజాన్ని ఏ రకంగా ఉపయోగించుకోబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు రష్యా అమెరికాల విషయంలో ఏదైతే జరిగిందో, డొనాల్డ్ ట్రంప్ చైనాకు కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. ఏది జీ జిన్పింగ్కి ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. అదేంటి, వెనిజులాలో నువ్వు పెట్టుబడులు పెట్టావు, వెనిజులా అధ్యక్షుడి కోసం నువ్వు ఆయుధాలు పంపుతున్నావు, వెనిజులా జోలికి రాకు, బయటికి వెళ్ళిపో. ఉత్తర దక్షిణ అమెరికాలు మన్రో స్ట్రాటజీ లేదా డోన్రో స్ట్రాటజీ లేదా ట్రంపిజం అనుకుంటావు, ఏదనుకుంటావు అనుకో, ఉత్తర దక్షిణ అమెరికాల జోలికి రాకు, నీ జోన్లోకి నేను రాను. అంటే ఏంటి, చైనాకు ఫ్రీ హ్యాండ్, చైనాకి మంచి మెసేజ్ ఇచ్చేశారు ట్రంప్. ఏ విధంగా, నీ యొక్క ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ జోలికి నేను రాను. అంటే ఏంటి, తైవాన్ని ఆక్యుపై చేసుకో, నేను రాను అని మెసేజ్ ఇచ్చారు. అంటే ఏంటి, చైనా ఆయన ఒకటే మాట అంటాడు. ఇక్కడ అంతరార్థం చూడండి, స్లోగా ఆయన పదవిలోకి వచ్చిన, రెండోసారి పదవిలోకి వచ్చిన జనవరి నుంచి చూస్తే గత 11 నెలలుగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది రష్యా చైనాలు గ్రేట్ పవర్స్, న్యూక్లియర్ పవర్స్, వాటితో డైరెక్ట్ యుద్ధం కుదరదు అన్నట్టు ఆయన మాట్లాడతారు. ఆయన తన జోలు తాను చూసుకుంటారు. అందుకే ప్రపంచ ఆధిపత్యం ఆయన వదులుకుంటున్నారు. ఎందుకంటే చైనా రైజ్ అయిపోయింది, $20 ట్రిలియన్ ఎకనామీ అయిపోయింది, సెకండ్ లార్జెస్ట్. రష్యా ఏంటంటే $2.5 ట్రిలియన్ ఉన్న దాన్ని ఎవరు కొట్టలేదు, ఒక గ్లోబల్ పవర్, మిలిటరీ పవర్. ఈ రెండు న్యూక్లియర్ ఫోర్స్తో దెబ్బలాడడం అనేది కుదరదు. వస్తే అది అంతం, అమెరికా అంతం అయిపోతుంది. కానీ ఆయన ఏంటి, కొత్త ప్రపంచంలో వచ్చిన నూతన పోకడలు, న్యూ ట్రెండ్స్ని బట్టి ఆయన చాలా అర్థవంతంగా అర్థం చేసుకుని, అమెరికా పవరే కానీ నాకు నేను పరిమితం అవుతే చాలు ఉత్తర దక్షిణ అమెరికాలు కానీ ఆయన తీసుకుని ప్రపంచ ఆధిపత్యాన్ని వదిలేస్తున్నాడు. సో చైనాకు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంది, చైనా నీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేసుకో, కానీ నా జోలుకు రాకు. నీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తైవాన్ ఆక్యుపై చేసుకుంటే చేసుకో అన్నట్టే మాట్లాడుతున్నారు ఆయన. ఇంకా రానున్న నెలల్లో మనం చూస్తాం తైవాన్ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక శ్వేత జాతీయులు, వైట్ రేస్, వెస్ట్రన్ కంట్రీ అంటాం. తను అమెరికా పుట్టడానికి కారణమైన ఫ్రెంచ్, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ఫ్రెంచ్ ఇస్తుందండి, సగం పరిపాలన ఇస్తుంది. ఫ్రెంచ్ జాతీయులు ఎక్కువ ఉంటారు ఉత్తర అమెరికాలో. తర్వాత బ్రిటిష్ వాళ్ళే అక్కడ ఉంటారు. ఈ వైట్ స్టాక్ అంటారు, వాళ్ళ రేస్ ఉంది, వాళ్ళ జీన్స్ ఉంటాయి. అలాంటి తను భద్రతగా పేషించి ఇదే యూరోప్ ద్వారా అది ప్రపంచ సూపర్ పవర్ అయినా యూరోప్నే వదిలేస్తుంది, నాటో నాశనాన్ని కోరుకుంటున్నాడు గ్రీన్లాండ్ని తీసుకుని. దానికంటే చైనాకి తైవాన్ని వదిలేయడం పెద్ద గొప్ప కాదు కదా. కాబట్టి అనవసరంగా కమ్యూనిస్టు చైనాతో ఒక పెద్ద పవర్ఫుల్ కంట్రీతో ఆయన ఎందుకు దెబ్బలాడి పెట్టుకుంటాడండి, ట్రేడ్ చేసుకుంటాడు, చక్కగా ట్రేడ్ డీల్ చేసుకుని అంతే. ఆయన తైవాన్ని కొన్ని నెలల్లో చూస్తాం, నీ ఇష్టం వచ్చింది చేసుకో, తైవాన్ విషయంలో నేను జోక్యం చేసుకోను, సౌత్ కొరియా జోలికి నేను రాను, అది నీ చైనీస్ రేసి, మంగోలాయిడ్ రేసి అంటాడు ఆయన. జపాన్ విషయంలో నేను రాను అంటాడు. సో యూరోప్ని, ద గ్రేట్ యూరోప్నే వదిలేసిన ట్రంప్కి ఇది ఎంత, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి చైనా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ జోలికి నేను రాను అని చైనాకి ఇది అభయం అనమాట. అబ్బా అద్భుతం, రానున్న ఈ జీ జిన్పింగ్ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ చైనా, సౌత్ చైనా సీ, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సౌత్ చైనా సీ ఆయనకి కావాలి. అదంతా ట్రంప్ చైనాకు వదిలేశాడు. చైనా ఇంకా అమెరికాతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు, తను కోరుకుని తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, తన సెక్యూరిటీ ఆస్పెక్ట్ని అది ఫామ్ చేసుకుంటారు. మరి ఇది తాత్కాలికమా నిజమంటే మళ్ళా చూద్దాం. రైట్. ఇక మీరు చెప్తున్నట్టుగా రష్యా, చైనా, అమెరికాలు ఎవరికి వాళ్ళు న్యూ వరల్డ్ ఆర్డర్లో ఎవరికి వారు జోన్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటే
మరోవైపు గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న భారత్ పరిస్థితి ఏంటి? భారత్ ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరూ మోడీ గారిని ఒకటి అడుగుతున్నారు. ట్రంప్ 500% 500% టారిఫ్స్ విధిస్తా, నీ ఇష్టం వచ్చినట్టు చేయకు, ఆయుధాలు తెచ్చుకోకు, రష్యాతో ఆయిల్ తెచ్చుకోకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మోడీ నోరు కూడా మెదపడంలే, డైరెక్ట్గా మాట్లాడడంలే. రాహుల్ గాంధీ నుంచి అందరూ అంటున్నారు ట్రంప్ అంటే భయపడుతున్నారని. కానీ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి, అసలు మోడీ గారు ఇక్కడ అర్థం చేసుకుంటున్నారంటే ఇండియా ఇప్పుడు రానున్న, నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో ఒక పెద్ద టెక్టానిక్ షిఫ్ట్ అంటారన్నమాట. ఒక పెద్ద భూకంపం వచ్చేసింది ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలో ఒక పెద్ద విప్లవం వచ్చేసిందండి. ఎంత విప్లవం అంటే అమెరికా తన ఆధిపత్యాన్ని వదిలేసుకుంటూ అది ఏమన్నా మాట్లాడుతుందా? రష్యా నీ ఆధిపత్యం నువ్వు చూసుకో, చైనా నీ ఆధిపత్యం నువ్వు చూసుకో అని రష్యా చైనాలనే ఆయన వెలువైస్తున్నాడు. ఇండియాకి విలువివ్వడంలే, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాని అలా పట్టించుకోవడంలే. చూడండి, చైనా ఎక్కువ రష్యా ఆయిల్ కొనుక్కుని ఇండియా మీద ఆయన టారిఫ్స్ విధిస్తున్నాడు. లిండ్సే గ్రాహం బిల్లు పెడితే దాన్ని ఆమోదిస్తున్నారు. అంటే ఇండియాని ఒక పవర్గా ఆయన గుర్తించడంలే. గుర్తుపెట్టుకోవాలి, ఇండియాని చాలా తుక్కుగా తీసి పక్కన పడేస్తున్నాడు. ఈ విషయంలో భారత ప్రభుత్వం మైండ్ సెట్ ఎలా ఉంది, మోడీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం చాలా విప్లవాత్మకంగా మారిపోతుంది. ఎ న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ కమింగ్ అప్. ప్రపంచంలో నూతన వ్యవస్థ ఒకటి వస్తుంది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా. ఇక్కడ అమెరికా, రష్యన్ ఎంపైరు, చైనా ఎంపైర్ వచ్చేస్తున్నాయి. మరి ఇండియా పరిస్థితి ఏంది? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇండియాని రానివ్వరు. ఎందుకు ట్రంప్ ఇండియాని ఏడిపిస్తున్నాడు, ఇండియా మీద కక్ష కింద మాట్లాడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాలి. అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే రష్యా, చైనా ఎంపైర్ కావాలి, ఇండియా ఎంపైర్ కూడా వచ్చిందనుకో చాలా పెద్ద ఇష్యూ అవుద్ది. ఎందుకంటే ఇండియా, రష్యా, చైనా ఒకటవుతే అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలు అయినా అది ఎంపైర్ నిలబడదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉండదండి. కాబట్టి రష్యాని విడిగా డీల్ చేయాలి, చైనాని విడిగా డీల్ చేయాలి. రష్యా, చైనా కలిసినా పర్లేదు, కానీ అందుకే ఇండియా మాత్రం యాడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ పవర్ ఇండియా. కాబట్టి అందుకని ఇండియాని ఏడిపిస్తున్నారు ఆయన. ఒక పక్కన చైనా నీకు యుద్ధం వచ్చేటట్టు చేయడానికి చేస్తున్నాడు, అసిమ్ముని రెచ్చగొడుతున్నాడు, ఇండియాని మాత్రం ఆపుతున్నాడు ఆయన. ఇక్కడ ఇండియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది ఐ థింక్, ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ మోడీ ఈజ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అన్ఫోల్డింగ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఈ ప్రపంచంలో ఈ వ్యవస్థ, న్యూ వరల్డ్ ఆర్డర్ ఏ విధంగా మారబోతుందో చాలా నిదానంగా చూస్తున్నారు. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఏంటంటే పేషెన్స్, చాలా ఓపికగా ప్రపంచంలో మార్పులు చూడాలి. ఎవరు గ్లోబల్ పవర్స్ పాలిటిక్స్కి మనం వెళ్ళకూడదు. ఇటు రష్యా, చైనా, అమెరికాలు ఏం కొట్టుకుంటే మనం వెళ్ళకూడదండి, గుర్తుపెట్టుకోవాలి. రష్యా ఎంత స్నేహితురాలైనా తన స్వార్థం దాన్ని చూసుకుంటుంది. చైనా ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు, అమెరికా ఎలాగో మనకు తెలుసు. కాబట్టి ఇటు అమెరికా వ్యూహాత్మక రిలేషన్షిప్ అయినా ఓకే, రష్యా ఓకే, చైనా ఓకే, ఎవరైనా ఓకే, మనకి ఎవరో ఫ్రెండ్షిప్ ఉండరండి. మన జోలే మనం చూసుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్లో చాలా ఎక్కువ ఉంటుంది, వ్యక్తిగత రిలేషన్లోనే ఉండదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులు. మరి దేశాలు, ఎంపైర్స్ ఎలా చూసుకుంటే సామ్రాజ్యాలు. కాబట్టి ఇండియా మస్ట్ రియలైజ్ వన్ థింగ్, ఇండియా ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా నిజాన్ని గ్రహించాలి. ఏంటి అంటే అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకుంటుంది అనే నిజాన్ని గ్రహించాలి. రెండు, అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకుంటూనే రష్యా నీ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకుని నీ జోన్కి నేను రానని చెప్తుంది. అదేవిధంగా అమెరికా ఇంకొక డేంజరస్ ఒకటి చేస్తుంది, చైనాతో దెబ్బలాట పెట్టుకోలేక చైనా నీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకోని చైనాకి చెప్తుంది. చైనా ఏం చేస్తుంది? చైనా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ఆసియా ఖండమే. అక్కడ సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ, అదేవిధంగా ఇండియన్ ఓషన్ కూడా నాదే అంట చైనా. మరి దాన్ని కూడా అమెరికా వదిలేస్తుందంటే వదిలేస్తుంది, తెలుసుకోవాలి. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండో చైనా అంటారు, దాన్ని కూడా వదిలేస్తుంది. మరి ఇండియా ఎక్కడ? ఇండియాను కూడా చైనాకు వదిలేసినట్టే కదా ట్రంప్ ఇండియాని. కాబట్టి ఇండియా పోరాడాలి, తన అస్తిత్వం కోసం పోరాడాలి ఇప్పుడు. అంటే ఇండియా ఇది అర్థం చేసుకుంటే మోడీ గారి విదేశాంగ విధానంలో ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలి. అదేంటి? డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడాలి మోడీ గారు. ఇప్పుడు ఏమని, నువ్వు 500 టారిఫ్స్ విధిస్తే, అంటే ఇప్పుడు మోడీ గారు తట్టుకున్నారు, ఎన్ని టారిఫ్స్ విధించినా మనం లెక్క చేయలేదు. కానీ ట్రంప్కి మాత్రం వ్యతిరేకంగా పైకి మాట్లాడలేదు ఎక్స్ప్లిసిట్గా, ఏదో ఇందిరాగాంధీ మాట్లాడినట్టు. కానీ మోడీ అర్థం చేసుకుంటున్నారు. కానీ రానున్న రోజుల్లో మోడీ గారి నోట్లోంచి ఇది వస్తుంది, డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని మోడీ అటాక్ చేయడం మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ యొక్క ఆలోచన విధానం అర్థమైపోయింది. ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ నాట్ ఏ సింపుల్ అండి. అందరూ అనుకుంటారు ఇండియన్ ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంటు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదో తక్కువ అనుకుంటారు. వీ హ్యావ్ అవర్ ఓన్ థింక్ ట్యాంక్, జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్
వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది గ్లోబల్ స్కీన్ మీద ఏం మారుతుందో చూసారు. ఇప్పుడు అర్థమైపోయింది, రానున్న రోజుల్లో మోడీ చాలా స్ట్రాంగ్గా ట్రంప్కి డైరెక్ట్ అటాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మోడీ ఏం చేయబోతున్నారు, భారత విదేశాంగ విధానంలో ఏ మార్పు రావాలి అంటే చైనా రష్యా లాగా అసెప్టివ్నెస్ అనేటి ఉంటుందండి. అంటే మాది ఇది, మా లక్ష్యం ఇది. ఇండియా కూడా ఒక సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, మా సావరెంటీ, మా సార్వభౌమత్వానికి ఒకటి ఉంది. ఏది యూరోపము రష్యాకు వదిలేస్తే, ఏషియాని చైనాకు వదిలేస్తే, అమెరికా దాన్ని పంచుకుంటే, మీరందరూ పంచుకుంటే మరి ఇండియా ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. ప్రపంచంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థ, ఆల్రెడీ 5th లార్జెస్ట్ వ్యవస్థ వచ్చింది. 2050కి సెకండ్ లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది, మిలిటరీ పవర్. మరి దీనికి ఎక్కడ మీరు పంచుకుంటే మాది కూడా పంచుకుంటారా? అంటే ఇండియాకి ఒక సెక్యూరిటీ జోన్ ఉంది, ఒక స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అదేంటి? మన సాంస్కృతికంగా ఉంటారు 10,000 సంవత్సరాల నుండి. అదే జంబూ ద్వీప అంటారు, ఈ కొత్తగా వచ్చేది అఖండ భారత్ అంటారు. మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ప్రస్తుతం హిమాలయ పర్వతాలు, హిందూ కుష్, కిర్దార్, సులైమన్ రేంజ్ అంటారు. ఆ హిమాలయ వ్యవస్థ, దాని కింద ఉన్న భూభాగం ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఉన్న మధ్యలో ఉన్న భూభాగం సుమారు 44 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ మధ్యలోకి ఎవడొచ్చినా మన సార్వభౌమత్వం, మన సెక్యూరిటీ దెబ్బతింది చరిత్రకాలంగా. ఇది షంగీజ్ ఖాను, గోరీ, గజనీ, తర్వాత ఎవరు వచ్చినా, తైమూర్ వచ్చినా, బ్రిటిష్ వాడు వచ్చినా, మొఘల్స్ వచ్చినా. కాబట్టి ఈ జోన్లోకి ఎవడు రాకూడదు, ఇంక్లూడ్ చైనా, రష్యా, అమెరికాలు రాకూడదు. ఇది నా జోన్ అని ఇండియా డిక్లేర్ చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇదే భారత పునరుజ్జీవనం, గుర్తుపెట్టుకోవాలి. చాణక్యుడు చెప్తాడు, అలెగ్జాండర్ హిందూ కుష్, ఖైబర్, బొలాన్ దాటి ఈ యొక్క ఇండస్ రివర్కి వచ్చేటప్పటికి పోరస్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్తాడు. అదే మాట్లాడతాడు అక్కడ ఎవరు, ధనానందతో. ధనానంద్ ఒప్పుకోడు, అందుకే ధనానందం సింహాసనం దింపించి మౌర్య చంద్రగుప్తుని అక్కడ పాటలీపుత్రంలో పెడతాడని మన చరిత్రను గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టైం మనకు వచ్చింది. ఇప్పుడు ఈ సౌత్ ఏషియాలో, ఈ ఉపఖండంలో ఎవ్వరూ రాకూడదు, ఇంక్లూడ్ పాకిస్తాన్లో చైనా, అమెరికాలో ఇన్వాల్వ్ అవ్వకూడదని డిక్లేర్ చేయాలి. బంగ్లాదేశ్లో ఎవ్వరు రాకూడదు, అది నా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నేను నిర్ధారిస్తా అని ఇండియా డిక్లేర్ చేయవలసిన అవసరం వచ్చింది. దీంతో పాటు ఇండియన్ ఓషన్, ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం ఇండియన్ ఓషన్. గుర్తుపెట్టుకోవాలి, నేను ఎంత చెప్తున్నానంటే ఎంత చారిత్రకంగా. మీకు ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉంటే 5 మహాసముద్రాల్లో ఒకే ఒక్క మహాసముద్రానికి ఒక దేశం పేరు వచ్చింది, అదే ఇండియన్ ఓషన్, ఇండియా. ఏ దేశం పేరు మీదుగా ఒక్క సముద్రం ఉందా ప్రపంచంలో? లేదు. దట్ ఈస్ వాట్ ది ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి ఇండియన్ ఓషన్ ఇండియా అదే అని డిక్లేర్ చేయవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ అమెరికా, రష్యాలు, డిగో గార్షియాలు, చైనా ఎవ్వరూ రాకూడదని డిక్లేర్ చేయాలి. అంటే సౌత్ ఏషియా హిమాలయాల కింద ఉన్న భూభాగం, అదేవిధంగా ఇప్పుడు సౌత్ ఏషియా ప్రాంతం, ఇండియన్ ఓషన్లోకి ఎవ్వరూ రాకూడదు. ఇది వస్తే ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అమెరికా మన్రో డాక్టర్ని పెట్టుకోవచ్చా, చైనామో ఈ డాక్టర్ని పెట్టుకోవచ్చా, జీ జిన్పింగ్, పుతిన్ ఏమో యూరోప్ జోన్ పెట్టుకుంటారు. మరి ఇండియా వీళ్ళందరూ పంచుకుంటారా? అంటే చైనాకి నీకు వదిలేసే నాతో దెబ్బలాడొద్దంటే ట్రంప్ ఏం చెప్పాడు, ఇండియన్ ఓషన్ నీదే తీసుకో అన్నట్టు మాట్లాడతారా? ఇప్పుడు దాకా ఇండో పసిఫిక్ అని ఒక పెట్టి చైనాను ఆపుదామని అమెరికా వచ్చి ఈరోజు చైనాకి లొంగిపోతే మరి ఇండియా పరిస్థితి ఏంటి? ద గ్రేట్ నాటోనే వదిలేశాడు ట్రంప్. కాబట్టి ఆయన నమ్ముకోకూడదు, మన సెక్యూరిటీ మనం చూసుకోవాల్సింది. సో మోడీ మస్ట్ డిక్లేర్డ్ హీజ్ అసెప్టివ్నెస్. దిస్ ఇస్ ద న్యూ ట్రెండ్ అండి. ఇది చాలా ఎంత తొందరగా అది అర్థం చేసుకుంటే మన ఇండియా అంత బాగుపడుతుంది, లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోయాం. కాబట్టి అపోజిషన్ పార్టీలు, రూలింగ్ పార్టీలు, థింక్ ట్యాంక్ అవకాశం ఇచ్చి మనందరం ఒకటి అనేది వెళ్ళాల్సిన ఒక సమయం వచ్చింది. ఇది వెంటనే ఈ మార్పుని గమనించడం లేదంటే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. చైనాని తట్టుకోవాలి, చైనాతో యుద్ధం చేయాలి. ఇదే టైంలో వాళ్ళు సర్దుకునేటప్పుడు మన జోన్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. మరి దీనికోసం ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆర్థికంగా ఇండియా ప్రపంచంలో అత్యధిక వేగవంతమైన దాన్ని కంటిన్యూ చేయాలి, చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి. నెంబర్ 1, ఎందుకంటే ఆర్థికంగా ఇంకా మనం ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి. తర్వాత మిలిటరీ పరంగా సూర్య లాంటి ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ తయారు చేసి ప్రపంచంలో ఈవెన్ రష్యా వస్తే మాస్కోని, చైనా వస్తే బీజింగ్ని, అమెరికా వస్తే అమెరికా వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, సియాటిల్ ఇలాంటి సిటీల్ని బద్దలు కొట్టి సర్వనాశనం చేయగలిగే సూర్య మిసైల్ వాళ్ళకే అమెరికా లొంగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, చైనా పవర్ ఉంది కాబట్టి దాన్ని వాల్యూ ఇస్తుంది, రష్యా పవర్ ఉంది కాబట్టి మనకంటే బలహీనంగా ఉన్న, ఆర్థికంగా బలహీనంగా ఉన్న పుతిన్కి వాల్యూ ఇస్తున్నాడు. కానీ పుతిన్కి ఇచ్చిన వాల్యూ, జీ జిన్పింగ్కి ఇచ్చిన వాల్యూ ట్రంప్ మనకెందుకు ఇవ్వడంలా? ఎందుకంటే అమెరికాని మనం బద్దలు కొట్టగలం అనేది ఒకటి, తర్వాత శాంతి అనేదాన్ని పక్కన పెట్టి అవసరమైతే యుద్ధానికి దిగిద్ది తన సెక్యూరిటీకి అనే ఒక భయం ట్రంప్కి లేదు.
కాబట్టి ట్రంప్కి భయాన్ని కలిగించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఆయన టారిఫ్లు విధిస్తే మనం టారిఫ్లు విధించాలి, గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే మన ఇండియన్స్ని వెనక్కి రమ్మనాలి. నేను అంటున్నాను కాదండి, మనకు నష్టం రావచ్చు, కానీ వీ హ్యావ్ దెన్ ఎకానమీ టు అబ్జర్వ్ దోజ్ ఆర్ కమింగ్ బ్యాక్ అనమాట. కాబట్టి వాళ్ళని చేయాలి. బ్రిక్స్ అవసరమైతే బ్రిక్స్ కరెన్సీ తేవాలి, గుర్తుపెట్టుకోవాలి. డాలర్ని బద్దలు కొట్టాలి. మనం చూడండి, ఆఫ్టర్ ఒక ఇరాన్, సౌదీ అరేబియా అడ్డం తిరుగుతున్నాయి, ఒక వెనిజులా అడ్డం తిరుగుతుంది. వెనిజులా ఈరోజు ఇండియా అడ్డం తిరగవలసిన వస్తేనే ట్రంప్ లొంగుతారు. ట్రంప్ ఒక్క విషయంలోనే భయపడతాడు, భయానికే లొంగుతున్నాడు ట్రంప్ అక్కడ జీ జిన్పింగ్కి. కాబట్టి ఇండియా అసెప్టివ్నెస్ చేయాలి. వీ హ్యావ్ ది క్యాపబిలిటీ. ఒకప్పుడు వాజ్పేయి మీద న్యూక్లియర్ టెస్టులు చేస్తే వాజ్పేయి మీద వాళ్ళ ఆర్థిక ఆంక్షలు విధిస్తే వాజ్పేయి మిలీనియం ఫండ్స్ అని ఒకటి తెచ్చి అడ్డం తిరిగాం అనమాట. మనం ఆ టైం మనం ఎందుకు తిరగకూడదు? సో దిస్ ఈజ్ ద టైం. అఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది మోడీ అండి. మోడీ చాలా జాగ్రత్తగా గమనించారు, చాలా తెలివైన వ్యక్తి. ఆయన గమనించారు, అంత ఇండియన్ ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్ గమనించింది. సో వరల్డ్ ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసింది. ఇప్పుడు జేమ్స్ మ్యాగజైన్ ఏది చదివినా మీకు అర్థమైపోయింది. సో ట్రంప్ మైండ్ సెట్ అర్థమైపోయింది, మోడీ జీ జిన్పింగ్ మైండ్ సెట్ అర్థమైపోయింది. వరల్డ్లో ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్య సమితి ఉండదు. వీటో పవర్ కోసం మనం వెంపర్లాడడం అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ 66 సంవత్సరాల నుంచి బయటకు వచ్చేసాడు. ఇంకా యునైటెడ్ నేషన్స్ ఎక్కడుందండి? లేదు. UNFCCC లేనే లేదు. సో ఆర్థిక వ్యవస్థ లేదు అక్కడ. IMF, గ్లోబల్, IBRD వెళ్ళిపోయినాయి. చైనా ఇంకో వ్యవస్థ పెట్టేసింది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటూ. ఏదీ లేదు. సో ఇండియా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని తనకు తాను ప్రపంచ గ్లోబల్ పవర్గా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. అదే టైంలో మిలిటరీ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవాలి. సో దిస్ ఈజ్ ద టైమ్ టు రీక్లెయిమ్ అవర్ గ్లోబల్ సుపీరియారిటీ అనమాట. సో అది చేయాలి. ఇండియన్ ఓషను, సౌత్ ఏషియాలో ఎవ్వరూ రాకూడదు. ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఏ పవర్ జోక్యం ఉండకూడదు. అమెరికా వెనిజులాలోకి వస్తేనే రష్యా, చైనాలతో దెబ్బలాట పెట్టుకుంటుంది. సో పాకిస్తాన్ విషయంలో ఎవరు రాకూడదు, ఇది మాది అని ఇక్కడోళ్ళు ఎవరు బయటికి వెళ్లకుండా మనం అవి చేస్తే, పాకిస్తాన్ వెనకాల చైనా కానీ అమెరికా ఉంటేనే కదా వాడు రెచ్చిపోయేది. వాళ్ళు లేనప్పుడు ఎవరు మాట్లాడతారు? సో మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా వాళ్ళు రాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అలా చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఇది స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇది మన సెక్యూరిటీ జోన్. ఇది హిమాలయాలు, హిందూ కుష్, సులైమాను, కిర్దార్ రేంజ్, న్యాచురల్ బౌండరీ ఇంక్లూడ్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఈ బలూచిస్తాను, సదరన్ పార్ట్ జోన్ వరకు, ఈస్ట్ ఆఫ్రికా, ఎంటైర్ ఇండియన్ ఓషన్, అంటార్కిటికా దాకా, తర్వాత ఇటు ఆస్ట్రేలియా ఈ ప్రాంతం నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఈ అరుణాచల్ ఈ ప్రాంతం వరకు ఇండియన్ న్యాచురల్ బౌండరీ. ఇది మన సెక్యూరిటీ జోన్. ఇక్కడికి ఎవడొచ్చినా మన సెక్యూరిటీ ఉండదు, మన ఆధిపత్యం వలసవాదంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి చైనా నువ్వు చూసుకో, మాది ఇది, ఇక్కడక రాకూడదు అని మనం చేయగలిగితేనే దిస్ ఈజ్ ద మోడీ వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఏ మాత్రం తాత్సర్యం చేసినా చాలా ప్రమాదంలో పడిపోతాం. రైట్. ఇక ప్రపంచంలో భారత్, చైనా, రష్యా, అమెరికాలు గ్లోబల్ పవర్స్గా మారి వారి వారి జోన్లను పంచుకున్న తర్వాత ఏం జరగబోతోంది? అంటే ఇది ప్రపంచ శాంతి సిద్ధిస్తుందా, లేకపోతే మళ్ళీ యుద్ధాలు జరిగే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ అనేది ఒకటి ఉంది. దానికి అధ్యక్షుడిగా ఒక రకంగా అమెరికాయే. కానీ అమెరికా ప్రపంచాధిపత్యాన్ని వదిలేసుకుంటుంది. వదిలేసుకుంటే రష్యన్ ఎంపైరు, చైనా ఎంపైరు, ఇండియా ఎంపైర్ వస్తే ఇండియా ఎంపైరు, అమెరికా ఎంపైర్, ఇంతకంటే పెద్ద నేషన్స్ ఏమీ లేవు. ఇవి వచ్చేసినాయి. వచ్చిన ప్రపంచంలో శాంతి వస్తుందా? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే ప్రపంచంలో శాంతి రాదు. ఎందుకంటే అమెరికా తనం గ్రేట్ అవ్వాలి అంటే ఎందుకు? ప్రపంచాన్ని రూల్ చేయడానికి. రష్యా, USSR మళ్ళీ పూర్వ వైభవం వచ్చే గ్రేట్ అయిపోతే మళ్ళీ ఏం చేయాలి? ప్రపంచాన్ని రూల్ చేయాలి. చైనా ఏం చేయాలి? చైనా ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఇండియా ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఎవరి ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. మరి ప్రపంచంలో మళ్ళీ వీళ్ళు ఈ నలుగురు కొట్టుకోవాలి కదా. కొట్టుకోవాలంటే మళ్ళీ కొట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తాయి. మరి కొట్టుకోకుండా ఉండాలంటే మళ్ళీ ప్రపంచంలో ఒక ఆర్డర్ ఉండాలి. మరి ఆర్డర్ కుదురుద్ది అంటే కుదరదు. ఎందుకంటే డాలర్ డామినేషన్ కావాలని అమెరికా అడిగిద్ది, మేము ఒప్పుకోమని చైనా, రష్యాలు అంటాయి. ఒప్పుకోకపోతే కుదరదు. ఇండియా ఏమంటుంది? మా UPI సిస్టమ్ మాకు డామినేషన్ కావాలంటది, కుదరదు. చైనా ఏమంటది? ఇటు అరుణాచల్ ప్రదేశ్ నాదే, సౌత్ ఈస్ట్ ఏషియా నాది, ఇండియన్ ఓషన్ నాదే అంటది. ఇండియా ఒప్పుకోదు, నా జోన్లో కొత్తవని ఇండియా అడిగేది. అమెరికా నార్త్ సౌత్ అమెరికాలో వెళ్ళిపోతే గ్రీన్లాండ్ వస్తే యూరోప్ ఒప్పుకోదు. మళ్ళీ యూరోప్ విషయంలో ఇటు అమెరికా దీనికి గొడవలు వస్తాయి. ఆర్కిటిక్ మహాసముద్రం దగ్గర అక్కడ చైనా ఉంది, అక్కడ ఇండియా ఉంది. ఆర్కిటిక్లోకి మనం కూడా వెళ్ళాం. మరి ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఏంటి? ప్రపంచంలో నాలుగు స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పెట్టుకున్నా ఏదో మళ్ళీ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడంలో ఏదో ఒక ఇష్యూ అవుతుంది. సో ప్రపంచంలో ఒక వ్యవస్థ కావాలి. అంటే ఐక్యరాజ్య సమితి లాంటి ఒక నూతన వ్యవస్థ అనేది ఒకటి వస్తేనే కుదిరిద్ది. తర్వాత ప్రపంచాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ఎన్విరాన్మెంట్ అనేది, అది మొత్తం మానవుడే అపోకలిప్స్, ప్రళయం రాబోతుంది. అది దాన్ని ఎవరు ఆపుతారు? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇంకా స్ప్రెడ్ అవుతాయి. టెర్రరిజాన్ని ఎవరు ఆపుతారు?
సో గ్లోబల్ ఆర్డర్ అనేది ఒకటి కావాలి. కానీ ఎవరు? అమెరికా నాకు ప్రపంచ ఆధిపత్యం వద్దంటుంది, ఉన్న ఐక్యరాజ్య సమితిని నాశనం చేస్తుంది. చైనా తన ఐడియాలజీ పెట్టుకుంటుంది, కమ్యూనిస్ట్ ఐడియాలజీ. రష్యా కమ్యూనిస్ట్ ఐడియాలజీ, అది డెమోక్రటిక్ ఐడియాలజీ. మళ్ళీ ఐడియాలజీలు పట్టుకుంటారు వీళ్ళు. అంటే ప్రపంచంలో ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎవరి ఎంపైర్ వాళ్ళు పెట్టుకుని, అమెరికా, రష్యా, చైనా, ఇండియా తమ ఎంపైర్స్ని తాము పెట్టుకుని స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్న ప్రపంచంలో శాంతి రాదు. మళ్ళీ గ్లోబల్ ఆర్డర్ రావాలి. ఈ శాంతి కావాల్సిన వీళ్ళ మధ్యన సయోధ్య కుదరదు. సో వరల్డ్ ఆర్డర్ కుదరదు, ప్రపంచంలో యుద్ధం వస్తుంది. అందుకని ఐక్యరాజ్య సమితి అనే దాన్ని వదులుకోకూడదు. ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఇవన్నీ ఉంటూనే రావాలి. దానికి సొల్యూషన్ ఏంటంటే గ్లోబల్ గవర్నమెంట్. లేదా అమెరికా తన గ్లోబల్ పవర్ను వదులుకుని వీళ్ళకి ఇచ్చేసిన మూడవ ప్రపంచ యుద్ధం ప్రమాదం మాత్రం పోదు అనేది మనం చూసుకోవాలి. మరి వరల్డ్ ఆర్డర్ ఇక్కడ నుంచి ఎలా జరుగుతుందో చూడాలి. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ప్రపంచం ఉంది. ఇప్పుడు వరకు ఒకటే నేను చెప్పాను. అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు తన నోటితో తను ఒక మాట మాట్లాడతాడనమాట. అది ఎప్పుడు రిలవెంట్, భగవద్గీతకి ఎలాగో అది ఎంత రిలవెంట్ అనమాట మానవ చరిత్రలో. అదేంటి? ఒక నూతన ధనం, ఒక కొత్త యుగం మొదలవ్వాలంటే ఉన్న యుగం నాశనం అయిపోద్ది, అది యుద్ధం ద్వారా అని. కురుక్షేత్ర యుద్ధం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కురుక్షేత్ర యుద్ధం. అలాగే ఒక యుద్ధం జరిగిన తర్వాతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత అద్భుతమైన ప్రపంచంలో ఒక వ్యవస్థ వచ్చింది. దాన్ని నాశనం చేస్తున్నాడు కొత్తదనం కోసం. మరి కొత్తదనం ఊరికే వస్తా ఇక్కడ రోగ్ పవర్స్. ఇప్పుడు అమెరికా కూడా రోగ్గా తయారైంది. ఇప్పుడు అమెరికా కూడా ఒక రోగ్ అయిపోయింది ఈ ట్రంప్ వల్లే. అమెరికా ఈజ్ అ గ్రేట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది ట్రంప్. వీ షుడ్ ట్రీట్ అమెరికా యాజ్ ఎ రోగ్ స్టేట్ అనమాట. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసుకొస్తుంది. కాబట్టి ఇలాంటి ఈ ధోరణి కూడా ప్రమాదమే. మరి ఇలాంటి ధోరణి తీసి మళ్ళీ ప్రపంచంలో వ్యవస్థ ఒక రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ రావాలంటే ఐక్యరాజ్య సమితి ఉండాలి, అది నాశనం అయిపోతుంది. మరి అలాంటిది ఇంకోటి వస్తుందా నానాజాతి సమితి తర్వాత? అది విఫలమైతే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అది విఫలం అయ్యడం వల్ల దాని తర్వాత ఒకటి పెట్టుకున్నాం, మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికని ఐక్యరాజ్య సమితి పెట్టుకున్నాం. ఈరోజు దాన్ని నాశనం చేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. కాబట్టి చైనా, రష్యా, ఇటు అమెరికా, ఇండియాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి కాబట్టి వరల్డ్ ఆర్డర్ ఈ ట్రంప్ అన్ని మాత్రాన్ని న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఎంత ఈజీగా ఏమి రాదండి. యుద్ధం తర్వాత ఏదైనా వస్తుంది. మరి యుద్ధం జరగకుండా పరిణితి ప్రదర్శించగలిగే ఏదైనా ఒకటి తీసుకొస్తారంటే చూడాలి.